ఈరోజు వీడియోలో మార్చ్ 8 నుండి 14 వరకు జరిగిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలను కొన్నింటిని క్విక్గా రివిజన్ చేద్దాం. ఫస్ట్ వన్, 2026 ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ విజేతగా ఏ దేశం నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ డి, భారతదేశం. భారతదేశపు మొట్టమొదటి ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ ప్లాంట్ను కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఏర్పాటు చేస్తోంది? ఆన్సర్ ఆప్షన్ బి, లక్షద్వీప్. ఇటీవల పురాతనమైన మెగాలిథిక్ లాటరైట్ రాక్ కట్ ఛాంబర్ ఏ రాష్ట్రంలో కనుగొనబడింది? ఆన్సర్ ఆప్షన్ సి, కేరళ. ఇటీవల ప్రముఖ టెక్ దిగ్గజం IBM తన మొట్టమొదటి సంగం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్నోవేషన్ సెంటర్ను ఏ నగరంలో ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ డి, బెంగళూరు. ఆరోగ్య సేవలను సులభంగా పొందేందుకు వీలుగా మీ హెల్త్ అనే మొబైల్ యాప్ను ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, కేరళ. ప్రతిష్టాత్మకమైన చికాగో బూత్ అల్యూమిని అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయ ఆర్థికవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, కేవి సుబ్రహ్మణ్యన్. మైనర్ల మానసిక ఆరోగ్యం మరియు భద్రతను దృష్టిలో ఉంచుకొని సోషల్ మీడియా వాడకంపై ఇటీవల నిషేధం ప్రకటించిన భారతీయ రాష్ట్రాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ సి, కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2026 ఏ తేదీన నిర్వహించబడింది? ఆన్సర్ ఆప్షన్ సి, మార్చ్ 8. ఇటీవల SBI జనరల్ ఇన్సూరెన్స్ తన కొత్త బ్రాండ్ క్యాంపెయిన్ చునియే భరోసా అప్నో సాను ఎవరి నాయకత్వంలో ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ బి, పంకజ్ త్రిపాఠి. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఏ పర్యాటక ప్రాంతంలో లావీ వెల్నెస్ రిట్రీట్ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది? ఆన్సర్ ఆప్షన్ సి, అనంతగిరి కొండలు. స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసే ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇటీవల ఏ పేరుతో ప్రత్యేక బ్యాన్ను ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి, స్వయం ఏపీ. స్వయం సహాయక సంఘాల మహిళా సాధికారత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఎన్ని ప్రముఖ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ సి, 36. ఇటీవల ఇరాన్ దేశపు కొత్త సుప్రీం లీడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి, ముజ్తబా ఖమేనీ. సిప్రి నివేదిక 2021-25 ప్రకారం ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా ఏ దేశం నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ బి, భారతదేశం. ఉమ్మడి సైనిక వ్యాయామం లామిటియే 2026లో భారతదేశంతో పాటు ఏ దేశం పాల్గొంటుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, సీషెల్స్. ఇటీవల నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఏ భారీ దేశవ్యాప్త డ్రగ్ రాకెట్ను ఛేదించింది? ఆన్సర్ ఆప్షన్ డి, థీమ్ కల్కి. రాత్రి వేళల్లో మహిళల భద్రతను పెంపొందించడం కోసం నిర్భయ నిషా అనే ప్రత్యేక చొరవను ఇటీవల ఏ రాష్ట్ర పోలీస్ శాఖ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ బి, కేరళ. గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పతి సంస్కృతిని అరికట్టి మహిళా సర్పంచుల వాస్తవ భాగస్వామ్యాన్ని పెంచడానికి కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రారంభించిన ప్రచారం పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి, సే నో టు ప్రాక్సీ సర్పంచ్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల భారతదేశపు మొట్టమొదటి రింగ్ మెట్రోను ఏ నగరంలో ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి, ఢిల్లీ. ఇటీవల రెండవ దశ ఇండియన్ బైనస్ పునరావాస ప్రక్రియ ఒడిశాలోని ఏ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ డి, దెబ్రిగఢ్ శాంక్చురీ. సూర్యరశ్మి సోకని పసిఫిక్ మహాసముద్రం అంతర్భాగంలో ఇటీవల కనుగొనబడిన ఆక్సిజన్ ఉత్పత్తి ప్రక్రియను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, డార్క్ ఆక్సిజన్. తీవ్రమైన కరువును ఎదుర్కొంటున్న ఏ ఆఫ్రికా దేశానికి ఇటీవల భారతదేశం 1000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మానవతా సహాయంగా పంపింది? ఆన్సర్ ఆప్షన్ బి, మలావి.
ఇటీవల నేపాల్ దేశపు అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు? ఆన్సర్ ఆప్షన్ సి బాలేంద్ర షా. కోల్డ్ రెస్పాన్స్ పేరుతో ద్వైవార్షిక సైనిక విన్యాసాలను ఇటీవల ఈ అంతర్జాతీయ సంస్థ ఆర్కిటిక్ ప్రాంతంలో ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ సి నాటో. చారిత్రాత్మక ససూన్ డాక్ ను అంతర్జాతీయ స్థాయి మత్స్య సంపద కేంద్రంగా అభివృద్ధి చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏ దేశ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ డి ఫిన్లాండ్. ఇటీవల లండన్లో జరిగిన వేడుకలో 2026 ఇండియా యూకే అచీవర్స్ అవార్డుతో గౌరవించబడిన కేంద్ర మంత్రి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ జయంత చౌదరి. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం ఇటీవల మార్చి 10, 2026న తన ఎన్నవ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంది? ఆన్సర్ ఆప్షన్ సి 57వ. ఇటీవల మిజోరాం పోలీసులు ఈ ఆపరేషన్ ద్వారా సుమారు 317.30 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి ఆపరేషన్ జెరికో. భారత రైల్వే తన మహిళా ఉద్యోగుల సాధికారత మరియు సంక్షేమం కోసం ఇటీవల ప్రారంభించిన ప్రత్యేక మొబైల్ యాప్ పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి షైన్. ఇటీవల 20 లక్షల గ్రామీణ గృహాలకు హై స్పీడ్ ఇంటర్నెట్ అందించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ గంగా అనే పథకాన్ని ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. కొత్త నేర చట్టాలు మరియు ICJS 2.0ను సమర్థవంతంగా అమలు చేయడంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఉత్తరాఖండ్. గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ల ద్వారా 10,000 కోట్లను సేకరించిన భారతదేశపు మొట్టమొదటి బ్యాంక్ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి బ్యాంక్ ఆఫ్ బరోడా. భారతదేశ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి మరియు ప్రధానమంత్రి ప్రయాణ భద్రతా ప్రోటోకాల్ను నిర్దేశించే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ డి బ్లూ బుక్. క్యాన్సర్ చికిత్స మరియు శాస్త్రీయ పరిశోధనల కోసం హై ఎనర్జీ ప్రోటాన్ యాక్సిలరేటర్ సదుపాయాన్ని ఇటీవల ఏ నగరంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు? ఆన్సర్ ఆప్షన్ డి విశాఖపట్నం. కేంద్ర రాష్ట్ర సంబంధాలను సమీక్షించడానికి మరియు సమాఖ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ కురియన్ జోసెఫ్ కమిటీని నియమించింది? ఆన్సర్ ఆప్షన్ బి తమిళనాడు. ఇటీవల జరిగిన ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ 2026 విజేతగా ఎవరు నిలిచారు? ఆన్సర్ ఆప్షన్ ఏ జార్జ్ రస్సెల్. మహిళల భద్రత మరియు వేధింపుల నివారణ కోసం ఇటీవల స్టాండ్ విత్ హర్ పేరుతో ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి తెలంగాణ. మారుతున్న జనాభా పరిస్థితులకు అనుగుణంగా ఇటీవల జనాభా నిర్వహణ విధానం ముసాయిదాను ప్రకటించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్. డిస్కవరీ, డెవలప్మెంట్ అండ్ డెలివరీ అనే థీమ్తో అంతర్జాతీయ మలేరియా కాన్ఫరెన్స్ 2026 ఇటీవల ఏ నగరంలో నిర్వహించబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ న్యూఢిల్లీ. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తమిళనాడులోని ఏ విమానాశ్రయాన్ని అధికారికంగా అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ బి మదురై. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి. వీడియో రీచ్ పెరుగుతుంది. థ్యాంక్ యూ.